పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఈయన అమ్జద్, మొహమ్మద్ అమ్జద్, మోహిత్ అలీ అండ్ అజ్మీరి, ముగ్గురు పర్సన్స్. నేను డీటెయిల్ చెప్తాను. కొంత మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వచ్చింది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదర్వైజ్ ప్రెస్ మీట్ పెట్టేంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. డీటెయిల్స్ ఏంటంటే ఈరోజు నాంపల్లి కోర్టు ప్రెమిసెస్ లో దాదాపుగా 30 కోర్ట్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఇంపార్టెంట్ యూటీ ప్రిజనర్స్ చాలా మంది వస్తుంటారు. దాదాపుగా వందల సంఖ్యలో నేరస్తులు అంటే అక్యూజ్డ్, డిఫరెంట్ కేసులు అక్యూజ్డ్ కోర్టు రావడం కానీ, వారంతా వారు సమన్స్ తో రావడం కానీ, జైల్లో ఉన్న వాళ్ళను యూటీ ప్రిజనర్స్ ను ఎస్కార్ట్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా టెర్రర్ కేసులో కూడా చాలా మంది నిందితులు ప్రతిరోజు నాంపల్లి కోర్టుకు వస్తుంటారు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని నాంపల్లి కోర్టు దగ్గర ప్రతిరోజు కూడా మేము గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నాము. లోపలికి వచ్చే వాళ్ళని చెక్ చేసి పంపించడము, తర్వాత ఏరియాలో సర్ప్రైజ్ చెకింగ్ చేయడము, అదేవిధంగా ఇంపార్టెంట్ క్రిమినల్స్ ను కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన రోజు కొద్దిగా ఎక్కువ భద్రతా చర్యలు తనిఖీలు చేపట్టడం జరుగుతుంటది. ఈ రోజు కూడా కొన్ని టెర్రర్ కేసుల్లో నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమాచారం ఉన్నది కాబట్టి ఈరోజు అదనంగా సిబ్బందిని వినియోగించి అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేసి ఆ ఏరియాలో వెహికల్ చెకింగ్, తర్వాత ఫ్రిస్కింగ్, చెకింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ ఈ రకంగా తనిఖీలు చేస్తున్నప్పుడు ఒక ఇన్నోవా కారులో 3 పర్సన్స్ వారిని తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో డెడ్లీ వెపన్స్ కొన్ని దొరికినాయి. 4 బేస్బాల్ బ్యాట్స్, 2 తలవార్లు దొరికినాయి. వాళ్ళ వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ లో విచారణ చేసినప్పుడు ఈ 3 పర్సన్స్ లో మొహమ్మద్ అమ్జద్, మోహిత్ అలీ అనే ఇద్దరు గతంలో నవంబర్ 8 రోజు మాదనపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఒక రౌడీ షీటర్, నోటోరియస్ రౌడీ షీటర్, రేణుబజార్ రౌడీ షీటర్ ఫయాజ్ మర్డర్ కేసులో ఈ ఇద్దరు నిందితులు. అదేవిధంగా థర్డ్ పర్సన్ సయ్యద్ అజ్మీరి, ఇతను 28 ఫిబ్రవరి 2014 రోజు నాంపల్లి కోర్టులో ఒక వ్యక్తిని కొట్టిన కేసులో అతన్ని 324 కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈరోజు నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వచ్చిన కారణం ఏంటనేది విచారణలో మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ 28 ఫిబ్రవరి రోజు సయ్యద్ అజ్మీరి ఎవరైతే కొట్టినాడో అఫ్రోజ్ అనే ఒక పర్సన్ ను, అఫ్రోజ్ అనే పర్సన్ తోని కాంప్రమైజ్ కావాలని చెప్పి వీళ్ళు టాక్స్ నడుస్తున్నాయి, నెగోషియేషన్ నడుస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా వీరు నాంపల్లి కోర్టుకు ఈ మానవాయుధాలతో రావడం జరిగింది. అవసరమైతే కాంప్రమైజ్ కావాలి, లేకపోతే వాళ్ళను దాడి చేయాలని చెప్పి ఉద్దేశంతో నాంపల్లి కోర్టుకు వచ్చినారు. మరి ఆ రకంగా మాకు నాంపల్లి కోర్టు దగ్గర తనిఖీలో వీళ్ళు పట్టుబడడం జరిగింది. అయితే ఈ దీంట్లో మీడియా ద్వారా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో వీళ్ళేదో రాజాసింగ్ ను కొట్టడానికి, రాజాసింగ్ మీద దాడి చేయడానికి వచ్చినట్టు దాంట్లో రావడం జరిగింది. పూర్తి అబద్ధం. రాజాసింగ్ వచ్చే విషయం వీళ్ళకి తెలియదు. రాజాసింగ్ దాని మీద దాడికి వీళ్ళకి ఎటువంటి ప్లాన్ లేదు. వీళ్ళు వచ్చింది కేవలం ఒక కేసు కాంప్రమైజ్ గురించి. ఆ కాంప్రమైజ్ అయితే సరే, లేక కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ దీంట్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. రాజాసింగ్ దాడి అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఆ కోణంలో తీసుకోవద్దని చెప్పి నేను అందరికీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ ముగ్గురిని కూడా ఈరోజు ఆర్మ్స్ యాక్ట్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతున్నది. తర్వాత ఇక ముందు కూడా తనిఖీలు అనేవి హైదరాబాద్ సిటీలో చాలా ప్లేస్ లో జరుగుతూ ఉన్నాయి. ఒకటే టైమింగ్ అని కాకుండా డిఫరెంట్ టైమింగ్స్ లో, స్టాగర్ టైమింగ్స్ లో మేము చెకింగ్ చేస్తాము. దానివల్ల చాలా ప్లేసెస్ లో క్యాష్ దొరుకుతున్నది. ఈ రోజు ఈ డెడ్లీ వెపన్స్ దొరికినాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా తనిఖీలు ఇంకా ముమ్మరం చేస్తాం. మరి ఈ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో వీరిని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతున్నది. వీరి మీద తగిన చర్య కోసం కన్సర్న్ పోలీస్ స్టేషన్, వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళ అవసరమైతే వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్లకు తగిన సమాచారం ఇస్తాం. గ్యాంగ్ పర్సన్ దీనిలో ఈ థర్డ్ పర్సన్ అజ్మీర్ అనే వాడికి అఫ్రోజ్ అనే పర్సన్ కు కోర్టు ప్రెమిసెస్ లో గొడవ జరిగింది 28 ఫిబ్రవరి రోజు. ఆ గొడవలో మాట అనుకున్న క్రమంలో ఈ అజ్మీర్ అనేటతను
అఫ్రోజ్ను ఒక కొట్టినాడు. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు కాంప్రమైజ్ కావాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అవసరమైతే కాంప్రమైజ్ అవుదాము, లేకపోతే వారి మీద దాడి చేద్దామని చెప్పే ఉద్దేశంతో వచ్చినారు. ఫయాజ్ను చంపేసిన తర్వాత ఫయాజ్ గ్యాంగ్ అనేది ఏం లేదు. ఫయాజ్ గ్యాంగ్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. దాంట్లో ఇంకెవరు లేరు. అటువంటి సమాచారం ఏం లేదు. सॉरी लास्ट मंथ में नहीं, वो नवंबर 8 तारीख को वो मर्डर केस में उन्हें 3 महीने जेल में था. వీళ్ళకి ఏదైనా గ్యాంగ్స్ తో లింక్స్ ఉందా సార్? వీళ్ళకి ఏం కాదు, ఈయన ఒక చిన్న గ్యాంగ్ తయారు చేసింది. మొహమ్మద్ అంజద్ అతనికి ఫైర్ చంపేసిన తర్వాత ఈ నలుగురితో ఒక గ్యాంగ్ తయారు చేసినాడు. ఇతని చర్యల మీద కూడా, ఇతని యాక్టివిటీస్ మీద నిఘా పెడుతున్నాం. సెంట్రల్ జోన్ లో ఇప్పటి వరకు బాండ్ ఓవర్స్ 97 కేసుల్లో 385 మందిని బౌండ్ ఓవర్ చేసినాం. 300 ఇప్పటి వరకు 97 కేసులు నమోదు చేసి దాంట్లో 385 మందిని 385 రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, తర్వాత ఈ కొంతమంది క్రిమినల్స్, క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా బౌండరీ చేస్తుంది. సార్ ఈ తల్వార్లు ఎక్కడి నుంచి తెచ్చారు సార్? సరే, తల్వార్లు ఎక్కడి నుంచి తెచ్చారు? తల్వార్లు విచారణ చేస్తుంది. టోటల్ 385 రౌడీ షీటర్స్ దాదాపు అయిపోయినారు. కొంతమంది ఓవీ రౌడీ షీటర్స్ ఉన్నారు. ఓవీ అంటే అవుట్ ఆఫ్ వ్యూ. మా పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ అయ్యి వాళ్ళు కనబడకుండా పోతే వాళ్ళని అవుట్ ఆఫ్ వ్యూ అంటాము. వాళ్ళని ట్రేస్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టినాము. ఇది కాకుండా ఇప్పటి వరకు 62 వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్స్ 62. ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ వారీగా